జై భీమ్ సోదరులారా, నేను మీ కార్యం వినయప్రకాష్ మాట్లాడుతూ ఉన్నాను. హైదరాబాద్ నాంపల్లి పోలీస్ స్టేషన్లో ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మీద ఒక కేసు ఫైల్ అయింది. మాల సంక్షేమ సంఘం నాయకుడు బత్తుల రాంప్రసాద్ అనే ఒక మాల నాయకుడు, హైదరాబాద్కు చెందిన, తెలంగాణకు చెందిన ఒక నాయకుడు నాంపల్లి పోలీస్ స్టేషన్లో మందకృష్ణ మీద ఫిర్యాదు చేయడంతో మందకృష్ణ మీద కేసు ఫైల్ అయింది. ఎఫ్ఐఆర్ ఫైల్ అయినట్టు నాంపల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐ సాయి కుమార్ తెలియజేయడం జరిగింది. అసలు ఈ కేసు ఏంటంటే, మన గత సంవత్సరం అంటే మొన్న మనకి ఈ డిసెంబర్లో హైదరాబాదులో మన మాలలకు సంబంధించిన ఒక భారీ మీటింగ్ ఒకటి జరగడం జరిగింది. ఆ మీటింగ్కి సుమారు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం 6 నుండి 8 లక్షల మంది హాజరైనట్టు ప్రభుత్వానికి నివేదికలు అందాయి. మనం చూసినా కూడా మన అన్నింటిలో చూసాము. అద్భుతమైన కార్యక్రమం జరిగింది, అద్భుతమైన మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ సక్సెస్ అవడంతో కడుపు మండి, గత 30 సంవత్సరాలుగా మన మీద ఏ రకంగా అయితే ఏడుస్తూ ఉన్నాడో, సోదరులుగా, అన్నదమ్ములుగా, దాయాదులుగా ఉన్న మనందరినీ కూడా ఎలాగైతే విడదీసి విభజించి ఆయన పబ్బం గడుపుకున్నాడో, అదే పందాలో కడుపు మండి ఈ డిసెంబర్లో జరిగిన, హైదరాబాద్లో జరిగిన ఆ మీటింగ్ సక్సెస్ని తట్టుకోలేక, మాలల తాలూకా ఐక్యతను తట్టుకోలేక, ఆ మాలల తాలూకా మీటింగ్ని తట్టుకోలేక కడుపు మండి మాలలందరూ కూడా సైకోలని, తర్వాత దోపిడీదారులని, గజ దొంగలని నోటుకొచ్చింది వాగాడు. నోటికి వచ్చింది సైకోలంట, మాలలు, దోపిడీదారులంట, గజ దొంగలంట, ఇలా మాట్లాడి కులాల మీద చిచ్చు పెట్టి విధ్వంసకర పరిస్థితుల్ని ప్రత్యక్షంగా ప్రోత్సహించడంతో ఈయన బత్తుల రాంప్రసాద్ ఫిర్యాదు చేయడంతో నాంపల్లి పోలీసులు కేసు ఫైల్ చేశారు. సరే, ఆ విషయం ఎలా జరుగుతుందా, తర్వాత ఆయన భజన చేస్తాడా, లేకపోతే పోలీసులు అన్ని విషయాల్లో అలాగే చట్టం తన పని తాను చేసుకుంటుందంటూ దీన్ని డ్రాగ్ చేస్తారనేది తర్వాత వ్యవహారం. ఏదేమైనా మొత్తానికి ఈయన మీద కేసు అయితే ఫైల్ అయింది. అది ఒక రకమైన సంతోషం. జై భీమ్ సోదరులారా, మీ కార్యం వినయప్రకాష్.